రాఘవ్ చెడ్డా ఈ రీసెంట్ టైమ్స్లో सोशल मीडिया लो ఎంతో పాపులర్ అవుతున్నారు. जो सैलरी 1 तारीख को आती है वो पहले ही आपके रोजमर्रा के जीवन में जो आपने खर्चा करने के लिए ब्याज पर पैसा लिया हुआ है उसके भुगतान में लग जाती है और इंडिया का मिडिल क्लास एक डेड ट्रैप में फंसता जा रहा है. मैं चुनौती देता हूं, एक इंस्टेंस, एक दिन ऐसा बताइए जब ऑपोजिशन ने वॉकआउट किया हो और मैंने उनका साथ ना दिया हो, मैं साथ में वॉकआउट नहीं. ఏవైతే ప్రాబ్లమ్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇగ్నోర్ చేస్తారో మైనర్ ప్రాబ్లమ్స్, అలాంటి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ పార్లమెంట్లో ఫేమస్ అయితే అయ్యారు. బట్ ఇంత ఫేమస్ అయిన రాఘవ్ చెడ్డాని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ పార్టీ లీడర్షిప్ పొజిషన్లో నుంచి తొలగించేసింది. ఎందుకు తొలగించిందో మనం ఈరోజు తెలుసుకుందాం. నాట్ ఓన్లీ దట్, ఒక మిడిల్ క్లాస్ పంజాబీ ఫ్యామిలీలో పుట్టిన రాఘవ్ చెడ్డా ఒక నేషనల్ పార్టీ రిప్రజెంటేటివ్గా మారారు. అదెలానో మనం ఈరోజు తెలుసుకుందాం. 1988లో ఢిల్లీలో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పంజాబీ ఫ్యామిలీలో రాఘవ్ చెడ్డా అయితే జన్మించాడు. అందరి పేరెంట్స్ లాగే రాఘవ్ చెడ్డా పేరెంట్స్ కూడా రాఘవ్ మంచిగా చదువుకొని ఒక మంచి కెరియర్ చూస్ చేసుకొని లైఫ్లో సెటిల్ అయిపోతే చాలు అనుకున్నారు. రాఘవ్ ఢిల్లీ యూనివర్సిటీలో కామర్స్లో అయితే డిగ్రీ పూర్తి చేశాడు. హిస్ ప్యాషన్ టు స్టడీ మోర్ మేడ్ హిమ్ ల్యాండెడ్ అప్ ఇన్ లండన్ యూనివర్సిటీ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్. అయిపోగానే రాఘవ్ అయితే డెలాయిట్ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా జాయిన్ అయ్యాడు. ఈ జాబ్ చేస్తుండగా రాఘవ్ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది. అదే అన్నా హజారే గారి యాంటీ కరప్షన్ మూమెంట్. ఇన్ 2011 అన్నా హజారే గారు యాంటీ కరప్షన్ మూమెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఈ మూమెంట్ చాలామంది యూత్లో విప్లవం తీసుకొని వచ్చింది. ఇదే మూమెంట్ రాఘవలో కూడా ఒక కైండ్ ఆఫ్ విప్లవాన్ని తెచ్చింది. ఐడియాలజీ నచ్చి రాఘవ్ అయితే ఆ మూమెంట్లో పార్టిసిపేట్ చేశాడు. స్లోగా అన్నా హజారే గారికి క్లోజ్ అయ్యాడు. ఇన్ 2012 ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండ్ అయినప్పుడు రాఘవ్ ఈజ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ద పార్టీగా నిలిచాడు. పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ పార్టీలో ప్రతి ఒక్క పని చురుగ్గా చేసేవాడు. స్టార్టింగ్లో టీవీలో డిబేట్స్లో అంతగానం కనిపించకపోయినా కీ డెసిషన్ మేకింగ్స్లో, ఎలక్షన్ స్ట్రాటజీస్లో, పాలసీ మేకింగ్లో చాలా రీసెర్చ్ చేసేవాడు. ఇంకా పార్టీకి ఎన్నో కీ ఇన్సైట్స్ ఇచ్చేవాడు. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీ పవర్లో రాగానే రాఘవ్ని అడ్వైజరీ ఆఫ్ డిప్యూటీ సీఎంగా అపాయింట్ చేశారు. పార్టీ పవర్లో వచ్చిన కొన్ని రోజులకే రాఘవ మెయిన్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీగా మారాడు. అన్ని డిబేట్స్లో, ఇంటర్వ్యూస్లో కీ ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఇండియాలో ఒక గ్రేట్ ఫిగర్గా ఎదిగాడు. అతి కొద్ది సమయంలో రాఘవ ఇండియా మొత్తంలో ఒక గొప్ప పేరు సంపాదించుకున్నాడు. 2020లో మొదటిసారి రాఘవ్ ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో పోటీ చేసి రాజేందర్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి హ్యూజ్ మెజారిటీతో గెలిచాడు. ఈ విజయం రాఘవాని ఒక పాపులర్ లీడర్ లానే కాకుండా ఒక ట్రూ పొలిటీషియన్గా మార్చింది. ఇదే కాన్ఫిడెన్స్తో రాఘవ అసెంబ్లీలో ఎన్నో డిబేట్స్లో పాల్గొన్నాడు. 2022లో రాఘవ లైఫ్లో ఒక మిరాకిల్ జరిగింది. ఎమ్మెల్యే అయిన 2 సంవత్సరాలకే ఆమ్ ఆద్మీ పార్టీ రాఘవాని రాజ్యసభ ఎంపీగా ఎన్నుకుంది. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక లీడర్గా రాజ్యసభలో ఉండడానికి ప్రోత్సహించింది. దానివల్ల 33 ఏళ్లకే రాఘవ ఎంపీగా మారి యంగెస్ట్ ఎంపీ ఆఫ్ రాజ్యసభగా నిలిచాడు. ఎట్ ద ప్రెజెంట్ డే ఈరోజు కూడా యంగెస్ట్ ఎంపీ ఆఫ్ రాజ్యసభ ఈజ్ రాఘవ్ చెడ్డా. రాఘవకి ఇంతగానం ప్రయారిటీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ రీసెంట్గా డిప్యూటీ లీడర్ ఆఫ్ ద పార్టీ పొజిషన్లో నుంచి తొలగించింది. ఏదైతే రాఘవకి రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్ నుంచి టైం ఇస్తారో ఆ టైం కూడా ఇవ్వద్దని చెప్పి పార్లమెంటరీ సెక్రటరీకి అయితే లెటర్ రాయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం రాఘవ చాలా చేశాడు. రాఘవ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చాలా చేసింది. బట్ థింగ్స్ స్టార్టెడ్ చేంజింగ్ వెన్ అరవింద్ కేజ్రీవాల్ వాజ్ అరెస్టెడ్ బై సిబిఐ ఇన్ ఢిల్లీ లిక్కర్ కేస్ స్కామ్. ఇక్కడ నుంచి థింగ్స్ అన్ని చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. రాఘవ స్టార్టెడ్ థింకింగ్ లైక్ హీఈస్ ఇన్ ఎ సింకింగ్ బోట్. ఈ టైంలో ఆయన బోట్ సింక్ అయిపోవచ్చు, నేను ఆ బోట్ నుంచి జంప్ చేసేసేయాలి అన్న మైండ్ సెట్తో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అరవింద్ కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయిన టైంలో పార్టీ వర్కర్స్ అందరూ రోడ్డు మీద నిరసనలు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు ఏడుస్తున్నారు. ప్రెస్ కాన్ఫరెన్సెస్ అవుతున్నాయి. దేశం మొత్తం ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. బట్ ది సెకండ్ లీడర్ ఇన్ ద పార్టీ రాఘవ చెడ్డా గారు మాత్రం ఎక్కడా లేరు. ఈజ్ ఇన్ లండన్. అతను ఈ విషయం గురించి ఎక్కువ ఏం మాట్లాడలేదు, సోషల్ మీడియాలో ఎక్కువ సౌండ్ చేయలేదు. సెకండ్ థింగ్, అరవింద్ కేజ్రీవాల్ గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా రాఘవ చెడ్డా గారు అయితే ఏం మాట్లాడలేదు. థర్డ్ థింగ్, ఫిబ్రవరి 2025లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు పార్టీ కార్యకర్తలు, పార్టీ టీమ్ మెంబర్స్ అంతా బాధపడుతున్నప్పుడు టైంలో కూడా రాఘవ చెడ్డా గారు పార్టీకి తోడుగా లేరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కోర్టు అరవింద్ కేజ్రీవాల్ గారిని నిర్దోషి అని ప్రకటించినప్పుడు
పార్టీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బట్ రాఘవ దీని గురించి ఏం మాట్లాడలేదు. పార్టీ సెలబ్రేషన్స్లో కూడా ఎక్కడా కనిపించలేదు. రీసెంట్ టైమ్స్లో పార్టీ మీటింగ్స్లో, పార్టీ ప్రెస్ కాన్ఫరెన్సెస్లో, పెద్ద పెద్ద పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కనిపించలేదు. రాఘవ జనరల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతూ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తాడు, కానీ ఆ ప్రాబ్లంకి కారణం ఎవరు అని చెప్పాడు. రాఘవ బీజేపీని అపోజ్ చేయడు, ఆమ్ ఆద్మీ పార్టీని సపోర్ట్ చేయడు. రాఘవ ఏ పార్టీకి అనుకూలంగా మాట్లాడాడు, ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఈ విధంగా రాఘవ హిస్ ఓన్ బ్రాండ్ని బిల్డ్ చేసుకుంటున్నాడు, హిస్ ఓన్ వాల్యూని బిల్డ్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే రేపు మేబీ ఏ పార్టీ అయినా మునగచ్చు, కాకపోతే రాఘవ మాత్రం పైనకి తేలుతూ ఉందాం అనుకుంటున్నాడు. రాఘవ వాంట్స్ టు బి ఇన్ ద పార్టీ విచ్ హ్యాస్ పవర్. ఏదైతే పార్టీలో పవర్ ఉంటుందో ఆ పార్టీలో రాఘవ ఉందాం అనుకుంటున్నాడు. సో హీస్ క్రియేటింగ్ ఏ బ్రాండ్ వాల్యూ ఫర్ హిమ్సెల్ఫ్ దట్ ఏ పార్టీలో అయినా ఎప్పుడైనా జాయిన్ అయ్యే స్వేచ్ఛ రాఘవకు ఉంటుంది. हम सब सड़कों पे खड़े होकर लड़ रहे थे, पुलिस हम पे लाठियां चढ़ा रही, हमें घसीट घसीट कर पकड़ कर लेके जा रही। दिल्ली के अलग अलग थानों में, कहीं नरेला में, कहीं बवाना में हम डिटेन हुए। हम रोज सड़कों पे लड़ रहे थे। आप तब लंदन में आपने, जब मोदी जी के ट्रंप के सामने झुकने की वजह से देश में एलपीजी सिलेंडर का संकट पैदा हो गया है, एक आम आदमी घंटों घंटों लाइन में खड़ा है एक सिलेंडर के लिए, ब्लैक में सिलेंडर खरीद रहा है। जब पार्टी उनको आवाज उठाने के लिए संसद में बोलती है तो वो मना कर देते हैं। तो ये साफ हो गया है कि राघव जी बीजेपी से डर गए हैं. ఇదైతే నా ఒపీనియన్ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్స్.